దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి. ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా ఒక్కరోజు బంద్కు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ తెలిపింది. ఆన్లైన్ ఫార్మసీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నాయన్న అసోసియేషన్ ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలు నిలిపివేయాలంటూ డిమాండ్ చేశాయి. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలని డిమాండ్ చేసింది. ఇక ప్రిస్క్రిప్షన్ కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపుగా 12 లక్షలకు పైగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఇక మరోవైపు ఇవాళ ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్లెట్లు, జన ఔషధి కేంద్రాలు, ఇక ఆసుపత్రి కేంద్రంగా పనిచేసే మెడికల్ స్టోర్లు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు మాత్రం తెరిచే ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమ్మె నుంచి కొన్ని రాష్ట్ర స్థాయి ఫార్మసీ సంఘాలు ఇప్పటికే వైదొలిగాయని తెలిపాయి. ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్స్ తెరిచే ఉంటాయని ప్రకటించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ఫార్మసీలు 24 గంటలు ఓపెన్ గానే ఉండబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, లదాఖ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్కు చెందిన రిటైల్ ఫార్మసీ అసోసియేషన్స్ సమ్మెలో పాల్గొనడం లేదని లిఖితపూర్వకంగా లేఖనిచ్చాయి. మెదక్ జిల్లాలో మెడికల్ షాపుల బంద్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈ రోజున మెడికల్ షాపులు మొత్తం కూడా బంద్ ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 2800 మెడికల్ షాపులు అయితే మొత్తం కూడా ఈ రోజున బంద్ చేసి ఉన్నాయి. మనతో పాటు ఇక్కడ మెడికల్ షాప్ సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజున ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా బంద్ ఏ విధంగా కొనసాగుతుంది మెడికల్ షాపులది? ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అనుబంధంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ జరగడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 817E 220E యాక్ట్ ప్రకారం కరోనా సమయంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటికి రానందున వాళ్లకు మందులు ఇంటి దగ్గరికే డెలివరీ కావాలని ఈ ఫార్మసీస్ గవర్నమెంట్ అప్రూవ్ చేయబడింది. ఈ ఫార్మసీస్ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మరియు పెయిన్ కిల్లర్లు మరియు నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫార్మసీస్ ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నందుకు మా ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఫార్మసీని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే డిస్కౌంట్ బోర్డులు, కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా డిస్కౌంట్లు, మాకు వచ్చే మార్జిన్ల కంటే వాళ్ళు డిస్కౌంట్లు ఎక్కువైపోయినాయి. ఆ మందులలో స్పూరియస్ కౌంటర్ఫీట్ డ్రగ్స్ అవైలబుల్ అవుతున్నాయి. అవి నకిలీ మందులా మంచి మందులా అని తెలియకుండానే ప్రజలు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చైన్ షాప్స్ అయితే ఉన్నాయి, అపోలో కావచ్చు, మెడికేర్ అవన్నీ వాటిని కూడా బంద్ చేపిస్తున్నారా? వాటిని కూడా మేము రిక్వెస్ట్ పూర్వకంగా బంద్ చేయడం జరుగుతుంది. మొదటగా ఆల్ ఇండియా అపోలో ఫార్మసీ వాళ్ళు మాకు బంద్కు సహకరించారు. క్లస్టర్ ఏరియాస్ అంటే రిమోట్ ఏరియా ఎక్కడ మెడికల్ షాప్ ఏరియాలో మేము తెలుసుకుంటామని వాళ్ళు చెప్పారు. కానీ నిన్న వాళ్ళు 3 గంటలకు ఏం చెప్పారంటే డిపార్ట్మెంట్ పరంగా మాకు కొన్ని ఆదేశాలు ఉన్నాయి, మేము తెరుచుకుంటాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. మా అసోసియేషన్ వల్ల మాకేం చెప్పడం జరిగిందంటే మీరు మీ పట్టణాలలో, మీ గ్రామాలలో, మీ మండలాల్లో రిక్వెస్ట్ చేసి వాళ్ళని సహకరించాలని చెప్పి మీరు కోరి వాళ్ళని రిక్వెస్ట్ వినయపూర్వకంగా వాళ్ళని కోరి వాళ్ళని కూడా మన బంద్లో సంఘీభావం తెలుపమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు మెడికల్ షాపులు అయితే బంద్ ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిన్న ప్రకటించారు, అత్యవసర మెడిసిన్ ఏదైతుందో దాన్ని నిలుపుదల చేయకుండా పిహెచ్సిలు కావచ్చు, అదేవిధంగా ఆసుపత్రి రిలేటెడ్గా ఉన్న మెడికల్ షాప్ మొత్తం తెరిచించాలని కూడా నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మెడికల్ షాపులు బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.